చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు. ఈ విధానాన్ని ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల మీడియా బాగా ఫాలో అవుతుంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు వాలంటీర్లు అన్నటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసేస్తే, అంటే చంద్రబాబు గారి టైంలో ఉండి జగన్మోహన్ రెడ్డి తెస్తే 2.5 లక్షల ఉద్యోగులు, చిరుద్యోగుల పొట్ట కొట్టిన జగన్మోహన్ రెడ్డి అని రాసేవాడు. అప్పుడేదో చిన్న చిన్న విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని పక్కన పెడితే పేద పేద హెడ్డింగులతో వాళ్ళందరికీ ధర్నాలు, ఆందోళనలు, ఇంత పెద్ద కథ నడిచింది. అదే ఇప్పుడు చూస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయడం కరెక్ట్ అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొస్తున్నారు. అంటే మనం చేసే తప్పుని కూడా ఒప్పుగా జనాల్ని ఒప్పించాలి వార్తల ద్వారా. అదే అనమాట, ముందుగా సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఫస్ట్ ఆ వ్యవస్థ మీదన దారుణమైన ప్రచారం చేసి ఆ తర్వాతన ఆ వ్యవస్థ తీసేయడం. ఇది ఒక తెలివైన ఎత్తుగడ. అది అయిపోయింది. తర్వాత ఇంటింటి దగ్గరకు వచ్చే రేషన్ దాని మీదన నెగిటివ్ క్యాంపెయిన్ చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, అది అమ్మేసుకున్నారు. మరి రేషన్ డీలర్లు ఏమన్నా పూజ చేసి దాచిపెడతారా బియ్యం? గతంలో రేషన్ డీలర్ల మీద ఆరోపణలు లేవా? ముందు రేషన్ షాపు నుంచి ఇంటి దాకా మోసుకెళ్ళే అవసరం లేకుండా ఇంటి దగ్గరకు వస్తున్నటువంటి రేషన్ని ఆ రేషన్ వెహికల్ నడిపేటటువంటి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని ఒక స్మగ్లర్లుగా చిత్రీకరించి ఇప్పుడు ఆ వ్యవస్థ పక్కన పెడుతున్నారు. అదే తెలుగుదేశం టైంలో ప్రారంభించి జగన్ టైంలో కనుక తీసేస్తుంటే ఏమంటారు? 10,000 అనుకుంటా వెహికల్స్ ఉన్నాయి. 10,000 ఇంటూ 2 ఉద్యోగులు, వాళ్ళ పొట్టకొట్టినట్టే కదా ఆ మొక్క అనేవాళ్ళు. అది నెంబర్ 2. ఇప్పుడు తాజాగా సచివాలయ వ్యవస్థ పరిపాలన అన్నటువంటిది ఒకనాడు చంద్రబాబు నెలకోసారో 3 నెలలకోసారో జన్మభూమి పేరుతో అధికారులు ప్రజల వద్దకు పాలన అని అధికారులందరూ చోటకు వచ్చి కూర్చుని వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్సెస్ చెప్తే సరిపోయేది. అప్పుడు ఏదన్నా సర్టిఫికెట్లు ఇబ్బందో అది ఉంటే సొల్యూషన్, మిగతాదంతా మనం వెళ్ళి అక్కడే తీసుకునేవాళ్ళం, లేకపోతే మీ సేవలకు వెళ్ళి తీసుకుని. అలా కాకుండా సచివాలయ వ్యవస్థ మన ఇంటి ఏరియాలో 2,000 కుటుంబాలకి ఒక పరిపాలనా వ్యవస్థ సచివాలయం. అట్లాగే 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వచ్చి ఆ సేవల్ని మన ఇంటికి తెచ్చి ఇచ్చేటటువంటిదే వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థని తీసేయడం లేదా మార్చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారన్నది లోపల పేజీల్లో 6వ పేజీలో 10 లైన్ల వార్త కింద రాసుకొచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చిన్న పంచాయతీలో తక్కువ మంది, పెద్ద పంచాయతీలో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తోంది. అవసరాలకు అనుగుణంగా 1.61 లక్షల మంది కార్యదర్శులు ప్రభుత్వం వినియోగించుకోబోతోంది. గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్యా, సంక్షేమం, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉంది. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కావాల్సినటువంటి వాళ్ళందరినీ తీసేస్తారు, అవసరం లేని వాళ్ళని అక్కడ పెడతారనమాట ఓవరాల్. దాంతో ఏమైపోతుంది, సచివాలయ వ్యవస్థ ఇప్పటికే నిర్వీర్యం అయిపోయింది. మనం ఇవాళ సచివాలయం దగ్గరికి వెళ్ళి నాకు ఈ సర్టిఫికేట్ కావాలంటే సమాధానం చెప్పేవాళ్ళు లేడు. రిజిస్ట్రేషన్స్ కూడా సచివాలయాల దగ్గరకు వచ్చినాయి. ఇదివరకు ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర గంటలు కాదు రోజుల తరబడి క్యూలు కట్టాల్సినటువంటి దశ నుంచి, లేదా బ్రోకర్లను పట్టుకుని చేసే దశ నుంచి మన ఏరియాలోనే సచివాలయం దగ్గరికి ఆ సేవలు వస్తే ఇప్పుడు అది తీసేసారు. దాన్ని ఆపేస్తున్నట్టు 3 నెలల పాటు ఆపేస్తున్నట్టు క్రమంగా ప్రజల చేతి దగ్గరకు వచ్చిన వ్యవస్థల్ని మళ్ళీ ప్రజలకు దూరం చేసేటటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా మనకి అలవాటయ్యేలా, అది తప్పేం లేదనేలా వార్తలు రాయడంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి మేధావి వర్గానికి హ్యాట్స్ ఆఫ్.